ఏషియాలోనే అతిపెద్ద ఏవియేషన్ షోలో ప్రస్తుతం మనం ఉన్నాము. అండ్ ఇక్కడ మనకి చూడడానికి కళ్ళు సారిపోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇండియాకి సంబంధించి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పెద్ద కంపెనీలు, వాళ్ళకి సంబంధించిన ప్లేన్స్, అలాగే హెలికాప్టర్స్, అలాగే ప్రైవేట్ జెట్స్ లాంటివి ఎన్నో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ షో 2 days వరకు జరగబోతుంది మన హైదరాబాద్ లో. అండ్ ప్రస్తుతం మనం ఇక్కడ ఏవియేషన్ షోలో ఉన్నాము. అండ్ నా వెనకాలే మీకు కనబడుతుంది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేన్స్, బోయింగ్ 777X. సో బోయింగ్ 777 తో పాటు మనకి మేజర్ హైలైట్ ఈ షోలో వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 737 ఏదైతే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడవచ్చు. సో ఇక్కడ ఏంటంటే జనాల కోసం అండ్ ఏవియేషన్ కి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళ కోసం ఈ ఎయిర్ షో అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది మన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో. అండ్ ఈసారి కూడా ఈ షో చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ తో పాటు తెలంగాణ కొత్త ప్రభుత్వంకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ షోలో అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ బోయింగ్ 777 తో పాటు ఇక్కడ మనము మెయిన్ హైలైట్ గా చూసుకోవచ్చు, ఇక్కడ శ్రద్ధ ఎయిర్లైన్స్ వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్ ఏదైతే ఇందాకనే ఏవియేషన్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. అండ్ చూడడానికి మాత్రం సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాంతో పాటు ఎయిర్ బస్ కి సంబంధించిన హెలికాప్టర్స్ తో పాటు ప్రైవేట్ జెట్స్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి ఎన్నో ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ మాట్లాడుతూ ఈ షోకి సంబంధించి హైలైట్స్ తో పాటు ఎన్నో కొత్త కొత్త డీల్స్ ని అండ్ ఎన్నో కొత్త కొత్త షోస్ ని ఇలాంటివి ఇంకా నిర్వహించాలని చెప్పేసి చాలా మంది కోరుతున్నారని ఆయన చెప్పారు. అండ్ దాంతో పాటు మనకి ఈ షోలో ప్రతిసారి లాగే ఈసారి కూడా బోయింగ్ 777 అనేది చాలా పెద్ద హైలైట్ గా నిలుస్తుంది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేన్స్ ఆఫ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బోయింగ్ 777 ఒకటి. అండ్ బోయింగ్ 777 దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా మంది లోకల్ జనాలు కూడా ఇక్కడికి వచ్చి షోని విజిట్ చేస్తున్నారు. దాంతో పాటు ఏవియేషన్ ఫీల్డ్ కి సంబంధించిన ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డీల్స్ అయితే ఏవైతే ఉన్నాయో కొన్ని పార్ట్నర్షిప్స్ జరిగాయి. అండ్ ఏవియేషన్ ఫీల్డ్ కి సంబంధించి ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాలి అండ్ ఎలాంటి కొత్త షోస్ నిర్వహించాలి, ఏవియేషన్ అకాడమీస్ ఎలా డెవలప్ చేయాలి అనే వాటి మీద చాలా వరకు ఇందాకనే MOU సైన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు మనకి GMR కూడా చాలా వరకు కాంట్రాక్ట్ సైన్ చేసింది ఈ షోలో. అండ్ ముఖ్యంగా దీంతో పాటు మన ఏవియేషన్ ఇండస్ట్రీని పెంచడానికి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ గారు చాలా కొత్త కొత్త మెజర్స్ తీసుకుంటున్నారు. బై ఎండ్ ఆఫ్ 2030 వరకు 300 million ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అండ్ డొమెస్టిక్ ట్రావెలర్స్ ఉండాలని చెప్పేసి మినిస్టర్ గారు మన మెయిన్ స్పీచ్ లో చెప్పారు. అండ్ దాంతో పాటు మనకి బోయింగ్ 777 తో పాటు ఎయిర్ ఇండియా VTJRA అనేది కూడా మార్కెట్ లో ఇప్పుడు హైలైట్ గా ఉంది. ఇక్కడ ఈ షోలో మనం చూడొచ్చు, మొత్తం క్రౌడ్ కూడా ఫుల్ అంటే ఫుల్ జామ్ ప్యాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇవాళ ఓన్లీ ఫస్ట్ డే. సో ఫస్ట్ డేనే మనకి ఇంతగానం రెస్పాన్స్ ఉంటే సెకండ్ డే ఎలా ఉంటుంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. సో దీంతో పాటు మనకి ఇక్కడ 2 days షోలో చాలా వరకు బిగ్ డీల్స్ జరగబోతున్నాయి ఏవైతే ఏవియేషన్ ఫీల్డ్ కి సంబంధించి. అండ్ చూడొచ్చు, ఇది బ్యూటిఫుల్ అండ్ ది లార్జెస్ట్ ప్లేన్, వన్ ఆఫ్ ది ప్లేన్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్, బోయింగ్ 777-9. సో ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో చూడొచ్చు మనం ఇక్కడ జనాలు ఎలా అయితే ఫోటోలు దిగుతూ సెల్ఫీలు దిగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫ్లైట్ దగ్గర అయితే. ఎందుకంటే మనం మన జర్నీ మొత్తంలో, మన లైఫ్ కాలంలో మొత్తంలో కూడా ఇలాంటి ఫ్లైట్స్ ఎక్కడం చాలా మంది అరుదుగా చూస్తుంటారు. మోస్ట్లీ 100లో 2-3 ఎక్కుతుంటారు ఇంత పెద్ద ఫ్లైట్. సో ఇవి చూడడానికి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేది నిజంగా ఏవియేషన్ షో వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. అండ్ వింగ్స్ ఇండియా వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. సో ఇలాంటి షోస్ వల్ల ఏంటంటే మార్కెట్ లో ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాంటి ఫ్లైట్స్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగొచ్చు. అండ్ చాలా మంది చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత సెల్ఫీస్ దిగుతున్నారో అండ్ చాలా ఎంజాయ్ కూడా చేస్తున్నారు. సో ఇది బోయింగ్ 777 దగ్గర ఉన్న పరిస్థితి. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో
ఎయిర్ ఇండియా దగ్గర ఇందాకనే మినిస్టర్ గారు వచ్చి అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేశారు. అండ్ చాలా మంది ఇప్పుడిప్పుడే మెల్లిగా లోపలికి వెళ్తూ ఉన్నారు. అండ్ చూడొచ్చు ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ గా మనకి బోయింగ్ 777 లాగానే కనబడుతుంది. బట్ కొంచెం కెపాసిటీ వైజ్ కానీ మిగతా వాటిలో కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఫ్లైట్ దగ్గర ఉన్నాము మేడం. చూడొచ్చు చాలా వరకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మెల్లిగా పంపిస్తున్నారు ఒకరిని మెల్లిగా మీడియా ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ కూడా. సో మొత్తానికి హైలైట్స్ ఆఫ్ ది షో అనేవి ఇవి. అండ్ దీంతో పాటు మనకి ఎగ్జిబిషన్ హాల్ అనేది ఇంకొకటి ఉన్నది, అక్కడ సైడ్ ఉన్నది. అండ్ అందులో వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో సమ్ ఆఫ్ ది కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే ఇది మన వింగ్స్ ఇండియా 2024 ఎయిర్ షోలో ఉన్న హైలైట్స్. అండ్ దీంతో పాటు మనకి రేపు బోయింగ్ 777 కి సంబంధించి సమ్ ఆఫ్ ది అఫీషియల్స్ కూడా వస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి కొన్ని ప్రెస్ మీట్స్ కూడా ఉన్నాయి రిగార్డింగ్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. అండ్ మనకి ఇండియా నుంచి డైరెక్ట్ లండన్ కి ఫ్లైట్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు, లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ అనుకుంటాను. సో ఇలా ఎన్నో అనౌన్స్మెంట్స్ అండ్ ఎన్నో కొత్త వెంచర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త పార్ట్నర్షిప్స్ లో టైఅప్ అవుతూ ఈసారి ఏవియేషన్ షో అంటే మన వింగ్స్ ఇండియా 2024 అనేది చాలా హైలైట్ గా కనబడుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. అండ్ నేను మీ చైతన్య, హైబీచ్ టీవీ నుంచి అండ్ అలాగే తెలుగు నవ్ నుంచి కెమెరామెన్ రాముతో, బేగంపేట్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్.